దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు. మన జీవితమే కదండి, మనం జీవించటం అనే జీవితమే ఒక పరీక్ష. ప్రతి దినము కూడా చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వయసు వరకు కూడా మనమందరము ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతి దినము ఒక్కొక్క పరీక్ష. ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేం కదండి. ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుకుంటున్నారు. మనం ఇలా నడుస్తున్నాం, ఇలా మాట్లాడుతున్నాం, ఇలా పనులు చేసుకుంటున్నాం. ఏమవుతుందంటే అదొక పరీక్ష. మనం ఎక్కడికన్నా వెళ్ళి ఒకరితో మాట్లాడాలంటే అదొక పరీక్ష. మన జీవితమే ఒక పరీక్ష కదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంటే ఓర్పును పుట్టిస్తుందంట. మన విశ్వాసము కలిగి ఉంటే గనక మనము ఓర్పుతో ఉండగలుగుతామంట. మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలంట. మరలా మనము భయంకరమైన శోధనలో పడ్డప్పుడు అది మహానందం, ఇది చాలా సంతోషకరం అని మనం ఎంచుకోవాలంట. ఎవరైనా కానీ మనం అలాగ అనుకోగలమండి? మనకున్న సమస్యలు కానీ, శోధనలు కానీ, బాధలు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే సంతోషం, దేవుడు నాకు ఎంతగా శోధనలు పెట్టాడో, ఎంతగా ఆనందంగా మనము దాంట్లో స్వీకరిస్తామా? లేదు. ప్రతి దినము కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదండి. ప్రార్థనలు ప్రతి విషయంలో కూడా ఆయన ఏమడుగుతూ ఉంటామండి? ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమయంలో కూడా, దేవా నాకు ఈ శోధన నుంచి తప్పించు, నాకు ఈ ఇబ్బంది నుంచి కాపాడు, నాకు ఇలాంటి అస్వస్థత నుంచి స్వస్థపరచు, ఇంకా అన్నిటి నుంచి, మనకు శోధనలో నుంచి ఎప్పుడూ మనల్ని తప్పించు, మమ్మల్ని కాపాడు, మనం రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటేనండి, శోధనలో పడినప్పుడు అది మహానందం అని అంటండి. మనం సంతోషించాలంట, ఆనందించాలంట. మనం అంటండి అటు రీతిగా మనం శోధనలో ఉన్నప్పుడు సంతోషిస్తే గనక, మీరు సంపూర్ణులను, అనువంగులను, ఏ విషయములనైనను కొదవలేని వారే ఉంటామంటండి. మనము కనుక శోధనలో ఉన్నప్పుడు మనము సంతోషిస్తేనంటండి, మనల్ని దేవుడు సంపూర్ణులుగా ఆయన మారుస్తాడంటండి. మనల్ని ఎటువంటి కొదవలేని వారిగా మనల్ని బలపరుస్తారు, మనల్ని సిద్ధపరుస్తారంటండి. ఎందుకంటే మనము ఓర్పు కలిగి ఒక విశ్వాసంతో ఉన్నాం కదండి. విశ్వాసంతో ఉన్నప్పుడు, విశ్వాసం వల్ల ఏమొస్తుంది? మనకు ఓర్పు కలిగి ఉంటాము. ఓర్పు వల్ల మనము మంచి ప్రతిఫలాలు పొందుకుంటాము. శ్రమలు ఎదుర్కొంటాము. కానీ శ్రమలు ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడండి. ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక రైతు ఉంటారండి. ఒక రైతు ఏం చేస్తారంటే, ఆయన ఒక పంట పండిస్తూ ఉంటారు. ఏ వ్యవసాయం చేసినా కానీ, ఏ పంట వేసినా కానీ, ఒక పంట వేసినప్పుడు విశ్వాసంతో ఆ పంట చేతికి వస్తుంది అని వాళ్ళు నాట్లు వేస్తూ ఉంటారు. నాట్లు వేసాక అనేక పర్యాయాలు అవి చాలా పాడైపోతూ ఉంటాయి. వర్షాలు రావటం వల్ల, క్రిములు కీటకాలు తినడం వల్ల అవి చాలా నష్టపోతూ ఉంటాయండి. నష్టపోవడం అన్నప్పుడు ఆ రైతు బాధపడతాడు. కానీ ఓర్పు కలిగి వాటిని సంరక్షించుకునే విధాన్ని ఆలోచిస్తాడు. దాన్ని ఎలా మనము కాపాడుకోవాలి, ఇటువంటి చెడు వచ్చింది, ఈ చెడుని మనం ఎలా సంహరించాలి, ఇటువంటి శ్రమ వచ్చింది, ఈ శ్రమను నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి ఒక ఉపాయంతో ఒక మంచి మందు పట్టుకొచ్చి దానికి వేస్తాడు. వేసినప్పుడు అది మరలా నార్మల్గా అవుతుంది. నార్మల్గా ఉండి ఓర్పు కలిగి ఉంటాడు. అప్పుడు కష్టాలు పడతాడు. కష్టాలు పడ్డప్పుడు మంచి ప్రతిఫలము పొందుకుంటాడు. కానీ ఆ ప్రతిఫలము పొందుకోవాలంటే
మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఫస్ట్ విశ్వాసము కలిగి మనం నాటు వేసినప్పుడు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. నేను వేసిన ఈ నాటిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు అని మనం ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి మనం నాటు వేసినప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనకున్న సమస్యలేంటి, శ్రమలేంటి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అయినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా మనం విశ్వాసముతో నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నాకున్న సమస్యల నుంచి నాకు విడుదల చేస్తాడు అని ఆయనపై మనం విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసము కలిగి మనం ఓర్పుతో ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షించాలి. నిరీక్షణ లేని జీవితం వ్యర్థమండి. మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మంచి ప్రతిఫలము దేవుడు మనకి అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ మాటలు విన్న మీరు, నేను, మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే మేలు పొందుకునే వారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.